ఒక మంచి వాక్యంతో విషయం మొదలు పెడతాను. మనకొచ్చే ఆలోచనలకి మనలాగానే చావు బతుకులు రెండు ఉంటాయి. ఎలాగైతే ఒక మొక్క బతకాలంటే దానికి నీరు పోయాలో, అలానే ఒక ఆలోచన బతకాలంటే దాన్ని ప్రచారం చేయాలి. లేకపోతే నీళ్లు పోయిన మొక్కల్లాగానే అవి కూడా వాడిపోయి ఎండిపోయి చనిపోతాయి. వినడానికి పెద్దగా ఉన్నా కానీ చాలా దమ్మున్న మాట ఇది. ఆలోచనలే కాదు, భాషకి కూడా ప్రచారం కావాలి, ప్రోత్సాహం ఉండాలి, మాట్లాడేవాళ్ళు పెరగాలి. లేదనుకోండి మెల్లగా అది కూడా అంతరించిపోతుంది. ఉదాహరణకి అండమాన్లో ఉండే బో అనే భాష మాట్లాడే చివరి వ్యక్తి 2010లో చనిపోయాడు. అతనితో పాటే ఆ భాష కూడా చనిపోయింది. అలాగే మెక్సికోలో ఆయాయ్ పెన్కో అనే భాష మాట్లాడేవాళ్ళు ఈ భూమి మీద ఇద్దరే మిగిలారంట. వాళ్ళు కూడా వ్యక్తిగత గొడవల మూలంగా మాట్లాడుకోపోయేసరికి ఆ భాష అంతరించినంత పనైంది. కాబట్టి భాష అయినా భావమైనా బతకాలంటే దాన్ని ప్రోత్సహించాలి. తెలుగు భాష మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన, మరొకరికి పంపించాల్సిన విషయం ఇది. కాబట్టి చివరిదాకా చూడండి. చూడడంతో పాటు చివరిలో మీరు అవాక్కయ్యే మాట ఒకటి చెప్తాం, అది విని తప్పో ఒప్పో మీరే నిర్ణయించండి. భాష దగ్గరికి వచ్చేసరికి మొత్తం భారతదేశంలో మాతృభాషను పట్టించుకొని వాళ్ళ జాబితా కనుక బయటికి తీస్తే దానిలో తెలుగోళ్ళు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మొదటి ముగ్గురులో తప్పకుండా ఉంటారు. ఇద్దరు తెలుగోళ్ళు బయట దేశం వెళ్తే వాళ్ళు తెలుగులో తప్ప ఏ భాషలో అయినా మాట్లాడుకుంటారని ఒక సామెత ఉంది. ఎందుకంటే మనం మాతృభాషలో కనుక మాట్లాడితే ఎక్కడ అలుసైపోతామేమోనని ముందు జాగ్రత్త. అందుకనే తరాలు మారే కొద్దీ మనలో మనం మాట్లాడుకునేటప్పుడు వేరే భాషల పదాలు దూరి రోజు రోజుకి వాటి సంఖ్య పెరిగిపోతుంది. ఉదయం సాయంత్రం తెరవడం, మూయడం, ప్రయత్నించడం, తోలడం లాంటి చిన్న చిన్న పదాలతో పాటు దేనన్నా పెట్టడం, ఆపడం, సమయం చెప్పడం, సమావేశానికి వెళ్ళడం లాంటి వాటికి కూడా ఈ మధ్య ఆంగ్లం వాడకం బాగా ఎక్కువైపోయింది. అదేవిధంగా ఒక భాషని కేవలం మాట్లాడే సాధనంగానే మనం చూడకూడదు. భాష, దానిలోని పదాలు మన పూర్వీకులు మనకు అందించిన ఒక వారసత్వ సంపద. ఒక పదం పుట్టాలన్నా, అది వాడుకలోకి రావాలన్నా ఎంతోమంది ఎంతో కాలం దాని ఉపయోగం మీద దృష్టి పెట్టాలి. అప్పుడే అవి పుట్టి మనకగలిగేది. అంటే ఒక భాష అంతరిస్తే కొన్ని తరాల శ్రమ బూడిదలో పోసిన పన్నీరే. అలాగే భాష అనేది మనుషులుగా మనం సృష్టించగలిగిన ఒక గొప్ప పనిముట్టు. ఎలాగైతే ఒక వస్తువుని సృష్టించిన వ్యక్తి ఆ వస్తువు నుంచి సంతృప్తిని పొందుతాడో, అలాగే మనం సృష్టించిన, వాడుతున్న భాష నుంచి మనం గొప్ప ఆనందాన్ని పొందొచ్చు. ఇదంతా మనం మన భాష మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి పరుస్తూ, కొత్తగా వాడుకలోకి వస్తున్న వేరే భాషల పదాలని తర్జుమా చేసుకుంటూ, ఆధునిక ఆవిష్కరణలకి మన భాషలో పదాలను కనిపెడుతూ ముందుకు సాగుతున్నప్పుడే అది సాధ్యం. ఇవన్నీ చేయాలంటే భాషా నిపుణులు కావాలి. పరిశోధనలో, చర్చలో జరగాలి. మిగతా ప్రపంచం వాళ్ళు వాళ్ళ భాషల్ని ఎలా బతికించుకుంటున్నారో మనం తెలుసుకోవాలి, ప్రయాణించాలి, పరిశోధించాలి. ఇవన్నీ చేయడానికి నిధులు కావాలి. మరి మన తెలుగు భాషకి నిధులు కేటాయిస్తున్నారా? మన భాషను అభివృద్ధి చేసుకోవడానికి, కాలానికి తగ్గట్టు మార్చుకోవడానికి గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది? ఇది తెలుసుకునే కుతూహలం మీకుందా? అది చెప్పే ముందు మీకు చిన్న ప్రశ్న. గడిచిన 10 ఏళ్లలో మన దేశంలో ఎవ్వరూ మాట్లాడని, మన నిత్య జీవితంలో అస్సలు ఉపయోగపడని మృత భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2532 కోట్లు ఖర్చు పెట్టింది. మరి 8 కోట్ల మంది మాట్లాడే దేశంలో 4వ అతిపెద్ద భాష అయిన మన తెలుగు భాష మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో మీరు ఊహించగలరా? 3 సెకండ్ల సమయం ఇస్తున్నాం, ఒక్కసారి ఊహించండి. గడిచిన 10 ఏళ్లలో సంస్కృతం మీద కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2532 కోట్లు అయితే, తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి ప్రోత్సాహకాలకు ఇచ్చింది 12 కోట్లు. 12 కోట్లు. అవును, 12 కోట్లు. దేశంలో 4వ అతిపెద్ద భాషకి 8 కోట్లకు పైగా మాట్లాడే భాషకి ఇచ్చింది 12 కోట్లు. సంస్కృతానికి ఇచ్చింది మనకంటే 211 రెట్లు అధికం. 1 కాదు, 2 కాదు, 211 రెట్లు. తూర్పు దేశాల ఇటలీ భాషగా పిలువబడే మన తెలుగుని మన సొంత నాయకుల చేతుల్లో నుంచే కాపాడుకోలేకపోతున్నాం. కేవలం 30 లక్షల మంది మాట్లాడే సింధీ భాషకు కూడా 52 కోట్లు ఇస్తే మనకు మాత్రం ముష్టి పడేసినట్లు మనిషికు రూపాయిన్నర వేసి పంపించారు. కానీ దీని గురించి ఏ తెలుగు నాయకుడన్నా బహిరంగంగా మాట్లాడా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారా? ఎవ్వరూ పల్లెత్తు మాట కూడా అనలేదు.
హిందీని ప్రోత్సహించడానికి 425 కోట్లకు పైగా ఇస్తే ఒక్క మాట కూడా అనకపోగా అది మన పెద్దమ్మ భాషని, అది నేర్చుకోవాలని సలహాలు, సూచనలు. మన మాతృభాష అమ్మ అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఏదో సామెత చెప్పినట్టు అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి పట్టుచీర పెడతా అన్నాడంట. అలా ఉంది మన వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఎక్కడ కేంద్రాన్ని నిలదీస్తే వాళ్ళ మీద ఉన్న దావాలన్నీ తోడి లోపలేస్తారేమోనని భయం, వణుకు. అంతే తప్ప మన భాషని, సంస్కృతిని కాపాడుకుందామనే ఆలోచన మన నాయకులకి లేదు. నాయకులు మారరు, వాళ్ళకి కావాల్సినవి, అవసరమయ్యాయి వేరే ఉన్నాయి. మనం పోయినా, మన భాషకు పోయినా వాళ్ళకి ఏం పట్టింపు లేవు. వాళ్ళకి కావాల్సింది 5 ఏళ్లకోసారి మనం నొక్కే నొక్కుడు. కాబట్టి ఇలాంటి సమస్యలకి ఏకైక పరిష్కారం మనలో స్పృహ రావడమే. ఈ నిర్లక్ష్యాన్ని, వేరే భాషల మీద ఒలకపోస్తున్న అధిక ప్రేమని మనం ప్రశ్నించాలి, ఖండించాలి. మాతృభాష అమ్మలాంటిదే అంటారు. దాన్ని చేజేతులారా మనమే చంపుకోకూడదు. అందుకనే దీన్ని వీలైనంత మందికి పంచి ఈ సందేశం అందరికీ చేరేలా మీ వంతు సహకారం అందించండి. ఎంతమందికి తెలిస్తే నాయకుల మీద అంత ఒత్తిడి వచ్చి తెలుగుని కాపాడటానికి ప్రయత్నాలు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక భాష బతకాలన్నా, చావాలన్నా అది ఆ భాష మాట్లాడే వాళ్ళ చేతుల్లోనే ఉంది. చివరగా, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఒక్క ఆంగ్ల పదం కూడా లేదు. అనుమానమా? కావాలంటే ఇంకోసారి చూడండి. మీరు వెతికి పట్టుకోగలిగితే కనుక మీ కుతూహలానికి మా స్థలం. కుతూహలంగా ఉండండి, కుతూహలశాలను చూడండి.